హరే కృష్ణ. ఇప్పుడు ఇంద్రుడు అర్జునుడిని తన సింహాసనం మీద పక్కన కూర్చోబెట్టుకుంటాడనమాట. ఎందుకంటే ఇంద్ర సింహాసనం మీద ఇంతవరకు ఎవరిని కూర్చోబెట్టలేదు ఇంద్రుడు. దాని మీద కూర్చోవాలంటే ఒక అర్హత ఉండాలి. ధర్మబద్ధంగా, న్యాయంగా ఉండాలనమాట. స్వర్గాన్ని ఏలాలంటే దానికి ఒక అర్హత ఉండాలి. అది ఒక ఇంద్రుడికి తప్పితే ఇంకెవరికీ లేదు. ఆ సింహాసనం మీద కూర్చునే అర్హత ఎవరికీ లేదు. అర్జునుడిని తన పక్కన కూర్చోబెట్టుకొని తన కొడుకు తన పక్కన కూర్చుంటాడుగా చాలా సంతోషపడతాడనమాట. ఇప్పుడు రంభ, ఊర్వశి అందరూ నాట్యం చేస్తారు. వాళ్ళ యొక్క అందాన్ని చూసి అర్జునుడు అసలు మైమరిచిపోతాడు. ఏంటి ఇంత అందంగా ఉన్నారు వీళ్ళు, స్వర్గంలో ఇన్ని భోగాలు ఉంటాయా అని ఆశ్చర్యపోయి చూస్తాడనమాట. స్వర్గం అంటే సుఖమే, ఇంకా ఏమీ ఉండదు, దుఃఖం ఉండదు అనమాట. అదే భూమి మీద అయితే మనం కొంచెంసేపు ఏదైనా తినాలంటే తింటాం, తర్వాత ఎవిటి పుట్టేస్తుంది. ఎక్కడికైనా వెళ్ళి కొంచెంసేపు చూస్తాం, ఎక్కువసేపు చూడలేం కదా. అదే దెబ్బ తగిలితే మనం బాధపడతాం. స్వర్గంలో ఆ బాధ ఉండదు, ఏది ఉండదు, ఓన్లీ సుఖం అనమాట. అందుకే స్వర్గం అంటారు. ఇలా చూస్తూ ఉండగా ఊర్వశిని చూస్తాడనమాట. నాట్యం చేస్తుంటే ఇంకా చంద్రోదయం అవుతుంది. చంద్రోదయం అయిన తర్వాత సాయంత్రం ఇంకా అంశతూలికా తల్పం మీద ఇంద్రుడు పడుకోమని చెప్తాడనమాట. ఆ పరుపు ఉంటుంది, సూపర్గా ఉంటుందంట. అది దాని మీద పడుకుంటాడు. పడుకోగానే ఇంకా నిద్రలోకి జారుకున్నట్టే ఉంటుంది, కానీ నిద్రపోడు, కూర్చుంటాడనమాట. ఇప్పుడు ఊర్వశి వస్తుంది అనమాట. ఊర్వశి వచ్చి అర్జునుడిని చూసి ఫ్లాట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే అర్జునుడి యొక్క గొప్పతనాన్ని ఇంద్రుడు చెప్తాడు కదా. ఇంద్రుడు అసలు అంత గొప్పగా ఎవరిని చెప్పడు. ఆయన ఒక్క పక్కన సింహాసనం మీద కూర్చోవటం ఇంతవరకు చూడలేదు. ఆయన గురించి విని అంత ఫ్లాట్ అయిపోయి తన దగ్గరకు వస్తుంది అనమాట. అర్జునుడి దగ్గరికి వచ్చి అంటది, నీ యందు సుఖాన్ని పొందడానికి వచ్చాను అని చెప్తుందనమాట. చెప్పంగానే అర్జునుడు లేచి దండం పెట్టి, అమ్మా మీరు మా మాతృతుల్యులమ్మ, నన్ను క్షమించి తల్లి, మీరు ఇలా అనకూడదు అని చెప్తాడనమాట. మాది చంద్రవంశము, ఆది మనిషి అయిన పురూరుడి భార్య మీరు, వాళ్ళకి సంబంధించిన ఒక ఆది మాత మీరు ఇలా మాట్లాడకూడదని అంటే ఊర్వశికి కోపం వస్తుంది అనమాట. ఈ వినటానికి అసహ్యంగా ఉంది, ఇలా అనొద్దు, ఇలా స్వర్గంలో ఇలాంటి నియమాలు ఉండవు నాయనా, ఇలా వయసుతో సంబంధం ఉండదు, నేనే యంగ్ నువ్వే ఓల్డ్, భూలోకంలో ఉంటే కానీ మీకు భూమి మీద ఇలాంటి అసలు ఉండవు నియమాలు, ఓన్లీ సుఖం మాత్రమే. మీ చంద్రవంశంలో వచ్చిన వాళ్ళు కూడా నాతో సంగమం చేశారు, ఇలా కుదరదు అనేది చెప్తా ఉంటుంది ఆయన్ని చెప్పడానికి. చెప్తే ఆయన అస్సలు వినడనమాట. తల్లి నన్ను క్షమించు, నేను ఒక కార్యసిద్ధి కోసమని వచ్చాను. నా భార్య ద్రౌపది చాలా బాధపడుతుంది వాళ్ళు అవమానించినందుకు. నేను అస్త్రాలు సంపాదించి ఒక తపస్సు సిద్ధికై నేను వచ్చాను, కానీ ఇలాంటి వాటి కోసం సుఖాలు పొందడానికి రాలేదు. నా తమ్ముళ్ళు అరణ్యంలో బాధపడుతున్నారు, వాళ్ళని అలా చూసి నేను ఇలా ఉండను తల్లి, మీరు అసలు అయినా నా ఆది మాత, నాకు అమ్మతో సమానం తల్లి, నన్ను క్షమించని కాళ్ళ మీద పడి దండం పెట్టుకుంటాడనమాట. అర్జునుడు పెట్టుకోగానే ఊర్వశికి కోపం వస్తుంది అనమాట. నువ్వు అసలు నేను చెప్తే రానన్నావని. అసలు ఆ ఊర్వశిని చూస్తే నా మామూలు మానవుడైతే హార్ట్ బీట్ పెరిగిపోతుంది అనమాట. అంత అందగత్త అసలు. అలాంటిది అర్జునుడు అసలు ఆమెను చూసి టెమిట్ అవ్వడనమాట. అందుకని ఆమెకి కోపం వస్తుంది, వచ్చి శాపం పెట్టిద్ది అనమాట. అర్జునుడికి నపుంసకుడు అయిపోవని శాపం పెట్టిద్ది. శాపం పెడితే ఇంకా తర్వాత జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇంద్రుడు వస్తాడనమాట. వచ్చి తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ చెప్తానమాట. హరే కృష్ణ.